తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మటన్ని 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. మటన్ని 3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ కారం వేసుకోవాలి, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి, టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, లెమన్ జ్యూస్ వేసుకోవాలి, 1 స్పూన్ మటన్ మసాలా పౌడర్. మసాలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. 1 అవర్ పక్కన పెట్టుకోవాలి, ముక్కలకు మంచి మసాలా పట్టుకుంటారు. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి, 1 స్పూన్ సాజీరా వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, కర్రీ లీవ్స్ వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, పుదీనా వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మటన్ని వేసుకోవాలి, టమాటా వేసుకోవాలి. ఇదంతా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. కప్పు కొబ్బరి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టినంత ఒక గిన్నెలో వేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. అదంతా ఒకసారి కలుపుకోవాలి.